రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య వర్ణయాగంపై రచ్చ నడుస్తోంది. ఒకవైపు ప్రాజెక్టుల గేట్లు తెరవకుండా సీఎం రేవంత్ రెడ్డి వర్ణయాగం చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సైతం దీనికి కౌంటర్లు ఇస్తుంది. ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై తరచుగా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యంగా పోచారంలో బీఆర్ఎస్ పార్టీ మారడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ వైపు వెళ్లడం ఏంటని ఏకిపారేసింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య వర్ణయాగంపై రచ్చ నడుస్తోంది. ఒకవైపు ప్రాజెక్టుల గేట్లు తెరవకుండా సీఎం రేవంత్ రెడ్డి వర్ణయాగం చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సైతం దీనికి కౌంటర్లు ఇస్తుంది. ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై తరచుగా బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యంగా పోచారంను బీఆర్ఎస్ పార్టీ మారడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ హయాంలో అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ వైపు వెళ్లడం ఏంటని ఏకిపారేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే పార్టీ వైపు అడుగులు వేశానన్నారు. ముఖ్యమంత్రి మాటలు మంత్రులు వినడం లేదన్నారు. మంత్రి పదవి కోసం డబ్బుల కోసం నేను పార్టీ మారలేదని పోచారం క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధికి సహకరిస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరనన్నారు. సీఎం స్వయాన మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పిన మంత్రులు సీఎం మాటలు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే కానీ తప్పలేదన్నారు. నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని కాంగ్రెస్ జెండా కప్పుకోలేదన్నారు. 6 నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని పోచారం చెప్పారు. కండువా కప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారని చెప్పారు. నవంబర్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్టు చెప్పారు. నేను నీకు అమ్ముడు పోయానా, ఎమ్మెల్యే గిరిని కొన్నావా అని అడిగానని పోచారం చెప్పుకొచ్చారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం మంత్రులు బట్టి పొంగులేటికి చెప్పినా నిధులు మంజూరు కావడం లేదన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు సీఎం మాటలు వినడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదని పోచారం సీరియస్ అయ్యారు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేనని పోచారం భావోద్వేగంతో మాట్లాడారు. అప్పటి రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని పోచారం శ్రీనివాసరెడ్డి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పోచారం వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. డబ్బు సంపాదించుకొని, పదవి సంపాదించుకొని, పేరు సంపాదించుకొని ఈరోజు కొంతమంది నన్ను వేలు పెట్టి చూపించే పరిస్థితి వచ్చారు. నేను ఏం ఆశించినా, మీరు డబ్బులు ఆశించినా లేకుంటే ఇంకేమైనా ఆశించినా, ప్రజల కోసం సేవ చేయడం అందరం కలిసి పనిచేసి ఇవాళ రవీందర్ రెడ్డి ప్రేమయ్యాడు, నేను దూరమైన. రవీందర్ రెడ్డి చరిత్ర మీకు తెలియదు, చాలా ఇది అవసరం లేదు. కానీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో 2023లో కూడా గెలుచుకున్నాం. ఈ రోజు కూడా నాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గాని, సమాచారం గాని, మన నియోజకవర్గంలో మళ్ళా మన జెండా ఎగురుతుంది. కాబట్టి అందరం సమయం పాటించి ఐకమత్యంతో, సరే మనకి మీ బీర్కూరు గ్రామం ఉంది, ఒక వ్యక్తి గెలిచాడు, మంచి వ్యక్తి ఓడిపోయాడు. నష్టం ఎవరు జరిగింది? ప్రజలు జరిగింది. నేను ఊళ్ళో తిరిగి చెప్పాను, విఠల్ గారిని గెలిపియండి, మీకు అన్ని విధాలు చేస్తాను. ఇవాళ 4-5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలా గ్రామం చూస్తే ఎక్కడిదక్కడ భ్రష్టు పట్టిపోయింది, ఒక్క పని లేదు. నేను వచ్చి గంగమ్మకు పూజ చేసి నేను పోతే తెల్లారు ఆయన పార్టీ జెండాలు పెట్టుకుని ఆయన వచ్చాడు. మరి మాకు పార్టీ జెండాలు లేవా పెట్టుకోవడానికి? పెట్టుకోలేము. ఎందుకంటే ఇది అందరి పార్టీలకు అతీతంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి కట్టమే పోయినాం, ఆ బిడ్డ పోయినాం, గంగమ్మకు పూలు చల్లినాం, పసుపు కుంకుమ వేసినాం, పూజ చేసినాం, వచ్చినాం. ఓ తెల్లారి చూడుగా రాదు రాకడ చూడుగా చూడు, ఆయన ఎక్కడికెక్కడికో మొత్తం నియోజకవర్గాలు జమ చేసుకుని మోటార్ సైకిల్ జెండాలు పెట్టుకుని వచ్చాడు.
నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా నువ్వు చేసేది. నేనే చెప్తున్నా కేసీఆర్ ఇచ్చిందని. దానికోసం ఇక రకరకాలుగా సన్నాసులు కొంతమంది రావడం. ఇప్పుడు ఏమైతుంది, అంత పెద్ద రోడ్డు కట్టించిన 7 కోట్లు పెట్టి బీర్కుల్లో రాత్రి పూట చీకటి, సెంట్రల్ లైటింగ్ లేదు. మరి సెంట్రల్ లైటింగ్ రావాలంటే ఆడికి పోవాలి, ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి కదా. ఎమ్మెల్యే ఆడికి తీసుకొచ్చి ఇస్తాడు కదా. ఇప్పుడు తిమ్మాపూర్ ఇవ్వలేదా, చందూరు ఇవ్వలేదా, మొసర ఇవ్వలేదా, బాన్సోడ ఇవ్వలేదా, వర్ణ ఇవ్వలేదా? 7,50,00,000 పెట్టి రోడ్ వేసినాం, సెంట్రల్ లైటింగ్ లేదు. ఏడికొత్త వస్తాయి పైసలు? అవి గంగల దుంత వస్తాయా? లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి కూర్చుంటే వస్తాయి. ఆయన రాడు. మీకు ప్రజలు ఆలోచన చేయాలి. ఆయన రాకపోతే నేను ఇంటికి చెప్పాను ఆయనకి ఇస్తాను. మరి ఇస్తారా ఇంటికి పోయే బతుకురాలని? ఇలా డబుల్ బెడ్రూమ్ కట్టినాం 36 ఇళ్ళు. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడ వస్తున్నారు.